హాయ్ అండి, అందరూ బాగున్నారా? మరి నేను కూడా బాగున్నాను. సౌజన్య చందు అనే యూట్యూబ్ ఛానల్ నుంచి ప్రతి ఒక్కళ్ళకి నేను పరిచయం అవుతూనే ఉన్నాను కదా, నా వీడియోస్ మీరు చూస్తూనే ఉన్నారు. ఈరోజైతే ఒక చిన్న కథ అండి. అదేంటిది అంటే భయం గురించి. మనం ఏమీ చేయలేము అని అనుకుంటూ ఉంటాం కదా, దాని గురించి ఒక చిన్న కథలాగా చెప్తాను. అదేంటిది అంటే ఒక ఏనుగు ఉందంట. ఏనుగు పిల్ల, చిన్న ఏనుగు పిల్ల ఉందంట. ఆ ఏనుగు పిల్లని చిన్నప్పటి నుంచి కూడా ఒక ఇనప సంకెళ్ళతో కట్టివేయటం జరిగింది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా దాన్ని ఒక దగ్గర కట్టేసి అలా పెట్టారంట. కట్టేసి పెట్టేటప్పటికి అది చాలా భయపడుతూ ఉండేదంట. వాటిని తెంచుకుందామన్నా కూడా తనకి బలం సరిపోదేమో, శక్తి సరిపోదేమో అని చెప్పేసి తనలో తను, ఏనుగంటే ఎలా ఉంటుందండి, పెరిగే కొద్ది భారీ కాయమైపోతుంది కదా, ఏనుగుకి మించిన బలం ఎవరికి ఉండదంటారు. అలాంటిది అంత పెద్ద ఏనుగు కూడా సంఖ్యలకు అలవాటు అయిపోయింది. దాని పరిస్థితి ఇంకా నేనేం చేయలేను అనే స్థాయికి వచ్చేసింది. ఒక చిన్న తాడుతో మావటివాడు ఉంటాడు కదా, దాన్ని నడిపించే మావటివాడు, అతను ఏది చెప్తే అది వినటం మొదలు పెడుతుంది అనమాట. అంత పెద్ద సంఖ్యలని తెంచుకోవడానికి కూడా దానికి మనసు అంగీకరించదు, ఇంకా నేనేం చేయలేను అని అనుకుంటుంది కాబట్టి. అలాగే మనం కూడా మనమేమి చేయలేము, మనం పేదవాళ్ళము, మనకేమీ లేదు, మనకంత బలం సరిపోదు, ఇది నేను చేయలేను అని ఎప్పుడైతే అనుకుంటామో మనం కూడా అలాంటి సంఖ్యలకి కట్టుబడిపోతాం. అలా కాకుండా నేను చేయగలను, నాకు సాధ్యమవుతుంది అని చెప్పి ఎప్పుడైతే అనుకుంటారో వాళ్ళు ముందుకు వెళ్తాం స్టార్ట్ అవుతుందన్నమాట వాళ్ళ జర్నీ అనేది. అందుకని మనలో మనం గట్టి నిర్ణయం తీసుకొని దృఢ నిర్ణయంగా ఉండి మనం బాగా శక్తిమంతులమని ఎప్పుడైతే అనుకుంటామో ఏ పనైనా కూడా ఈజీగా చేసేయగలుగుతాం. అంత పెద్ద ఏనుగ కూడా సంఖ్యలను తెంచుకోలేకుండా ఆ గీసిన గిరిలోనే ఎలా ఉందో మనం అలా ఉండిపోకూడదండి. మనం ముందుకెళ్ళాలి అంటే మాత్రం భయం అనే సంఖ్యల నుంచి విడుదల పొంది ముందు మనకి సాధ్యమవుతుంది అని, ఏ పనిలో అయినా సక్సెస్ చేస్తాము అని మనంతటా మనం నిర్ణయం తీసుకొని ముందుకి అడుగులు వేయటం మొదలు పెట్టాలన్నమాట. అలా మొదలుపెట్టినప్పుడు విజయం తప్పకుండా మిమ్మల్ని ఏదో ఒక రోజున వరిస్తుంది. అంతే, మనకు అసాధ్యమైంది ఏదీ లేదు కదా, సాధ్యమవుతుంది ఏ పనైనా కూడా మనం చెయ్యాలి అంతే. ఏనుగు పిల్లలాగా మనం భయపడి ఉండిపోకుండా మన శక్తి సామర్థ్యాలు మనకు తెలుసు కాబట్టి భయపడకుండా దేనికి కూడా ముందుకి అడుగులు వేద్దామండి. బాగుందంటారా స్టోరీ? అయితే స్టోరీ బాగుంటే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి, వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి. నా వీడియోస్ గురించి కామెంట్స్ ఏమన్నా ఉంటే తెలియపరచండి. ముఖ్యంగా భయం అనే సంఖ్యల నుంచి విడుదల పొందండి. నాకు సాధ్యమే, నేను చేయగలుగుతా అని చెప్పి ఏ పనిలో అయినా ముందుకెళ్ళండి. గుడ్ లక్ అండి, ఆల్ ద బెస్ట్. ఏదైనా చేయగలుగుతారు అంతే. ఓకేనా? బాయ్ అండి.